హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి రబ్బర్ బ్యాండ్ అయితే మేక్ చేశాను అనమాట. ఇది ఎలా చేశాను అనేది కంప్లీట్ వీడియో అయితే చూసేద్దాము. ఇప్పుడు దీనికి కావాల్సినవి B7000 గ్లూ, రబ్బర్ బ్యాండర్ అండ్ రబ్బర్ బ్యాండ్ అటాచరు, MDF బేస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండర్ అటాచర్లోకి మనం అయితే ప్లేస్ చేసుకోవాలన్నమాట. మనకు అక్కడ ఇచ్చిన స్పేస్లోకి, అటాచర్ స్పేస్లోకి రబ్బర్ బ్యాండ్ పెట్టి లాగితే రబ్బర్ బ్యాండ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో దీనిపైన ఇప్పుడు మనము B7000 గ్లూని అయితే మనం పెట్టుకోవాలి. B7000 గ్లూ పెడుతున్నప్పుడు మనకి తీగలా వస్తుంది కాబట్టి మనము రౌండ్గా తిప్పి ఒక ఫింగర్తో మనము లాగితే ఆ రౌండ్ మనకు వచ్చే తీగ అనేది పోతుంది అండ్ అది మీకు అలవాటులో వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్లో నేను కూడా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు దీన్ని అట్టించిన తర్వాత దీనికైతే మనము అలిగేటర్ క్లిప్ని సపోర్ట్గా పెట్టి కొంచెం సేపు మనం పక్కన పెట్టేస్తే ఇది మనకి గట్టిగా అతుక్కుపోతుంది అనమాట, స్ట్రాంగ్గాని. సో నేను ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను. కొంచెం అయితే స్ట్రాంగ్గానే అతుక్కుంది. ఇంకా మనకి డ్రై అయిన తర్వాత కంప్లీటెడ్గా స్ట్రాంగ్గా అయితే అతుక్కుపోతుంది. ఇప్పుడు దీని మీద మనం డిజైన్ అయితే చేసేసుకుందాము. దీని మీద B7000 గ్లూని అయితే మనము వేసేసుకుని ఇప్పుడు దీనికి నేను 6K ఐ షేపు సిరామిక్లో వైట్ కలరు అండ్ పింక్ కలర్ని అయితే యూస్ చేశాను అండ్ 3mm రౌండ్ అండ్ క్లిప్ స్టోన్ అయితే యూస్ చేశాను అనమాట. సో కంప్లీట్గా చూసేయండి. ఇవి మనము ఒక్కొక్కటిగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ప్లేస్ చేసేసుకోవాలి. అండ్ మనకి B7000 గ్లూ యూస్ చేస్తేనే మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తే మరి అంత స్ట్రాంగ్గా ఉంటుందో లేదో నాకైతే తెలియదండి, నేను ఎప్పుడైతే యూస్ చేయలేదు. సో చాలామంది ఇవి చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి బ్యాండ్స్ అనేవి చేశారా, అవి స్ట్రాంగ్గా ఉంటాయా లేదా అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. లేదు అని అంటే నేను ఎప్పుడైనా ట్రై చేస్తాను, ట్రై చేసి ఎలా స్ట్రాంగ్గా ఉంటుందో లేదో అని చెప్పేసి మీకైతే నేను చెప్తానమాట. ఇప్పుడు మనము ఒక లేయర్ అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ దానికి మనము మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూని కొంచెం లోపల వైపు కొంచెం స్టోన్స్ మీదకి వచ్చేలాగా వేసేసుకుని దీనిపైన ఇప్పుడు వైట్ సిరామిక్ 6K ఐ షేప్ని అయితే యూజ్ చేసి వాటి మీద మనం ప్లేస్ చేసుకోవాలి. నేను ఇందులో వీడియోలో నేను ఎక్కడ ఏది ఎడిట్ చేయకుండా మొత్తం అంతా అలాగే పెట్టేస్తున్నానండి. మేము పెట్టినప్పుడు ఏ విధంగా నాకు చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయో అనేవి కూడా కంప్లీటెడ్గా మీకు తెలుస్తాయి కదా. ఎందుకంటే మొత్తం అంతా ఎడిట్ చేసి అనుకోండి వీళ్ళు చాలా బాగా చేస్తున్నారని అనుకుంటారు. సో నాకు కూడా మిస్టేక్స్ వస్తూ ఉంటాయండి. ఎంత పర్ఫెక్ట్గా చేసే వాళ్ళకైనా మిస్టేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎన్ని మిస్టేక్స్ వచ్చినా మనకి ఫస్ట్లో స్టార్టింగ్లో మిస్టేక్స్ వస్తూ అవి చివరికి మనము చేస్తూ ఉండగా మనకి చెయ్యి అలవాటు అయిపోయి మనం వాటిని రెక్టిఫై చేసుకుంటూ జాగ్రత్తగా అయితే చేసుకుంటామన్నమాట. ఏ వర్క్ మనం చేసినా ఆ వర్క్ మనము మన కోసం చేసుకున్నా కూడా కస్టమర్స్కి చేస్తున్నాము అన్న ఉద్దేశంతోనే అయితే చేసుకోవాలి. అలా చేస్తే మనకి వర్క్ అనేది మనం నీట్గా అయితే చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఇది నా చిన్న సజెషన్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు కామెంట్ చేస్తున్న వాళ్ళు ఇద్దరు అక్క ఎన్ని లైన్స్ తీసుకోవాలి అని చెప్పి కామెంట్ అయితే చేశారండి. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేను తీసుకున్న బ్యాంగిల్కి ఎన్ని లైన్స్ అయితే పట్టినవి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే మనం థర్డ్ లేయర్ వేయడానికి 3mm స్టోన్స్ని మనము ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేసి మనము రౌండ్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను అతికించేసుకోండి. అలా అతికించేసుకొని దానిపైన ఫ్యాబ్రిక్ గ్లూ వేసుకుని దానిపైన మనము 6K ఐ షేప్ కుందన్స్ అయితే పెట్టినప్పుడు మనకి అది కిందకి జారిపోకుండా ఆ ఐ షేప్ కుందన్ అనేది దాని మీద మంచిగా నిలబడుతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఇలా అయితే వేస్తున్నాను అనమాట. సో మొత్తం అంతా ఫ్యాబ్రిక్ గ్లూని ఇప్పుడు మనం రౌండ్ షేప్ పైన వేసేసుకుని 6K రౌండ్ షేప్ పైన వేసేసుకుని ఇప్పుడు పింక్ కలర్ 6K ఐ షేప్ని అయితే ప్లేస్ చేసేసుకుందాం. అండ్ చాలామంది నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకుని కొంతమంది అయితే కామెంట్స్ అయితే కూడా పెట్టారు. ఇద్దరే ఎంతమంది కామెంట్స్ అయితే పెట్టారు. అక్క ఎన్ని లైన్స్ తీసుకోవాలి బ్యాంగిల్కి అని చెప్పి కామెంట్స్ పెట్టారు. కొంతమంది అయితే ఒక సిస్టర్ అయితే అక్క నాకు కాస్ట్ ఎంత పడుతుంది అని అడిగారు. ఇలాగా నాకు కామెంట్స్ అయితే వస్తున్నాయండి. మీరు తీసుకున్న మెటీరియల్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత పడింది అని అడుగుతున్నారు అనమాట. నేనైతే మెటీరియల్ తీసుకుంది సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ అనే ఛానల్ నుంచి అయితే తీసుకున్నాను అనమాట. తన దగ్గర మొత్తం అన్ని రీజనబుల్గానే ఉన్నాయండి. నాకైతే ప్రజెంట్ నేను అక్కడి నుంచే తీసుకున్నాను. సో నేను అందులో వచ్చిన వాటితోనే నేను వీటన్నిటిని మేక్ చేస్తూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే
నాకు ఎంత కాస్ట్ పడింది అని అడిగారనమాట. సో నేను ఆ టైంలో నాకు ఆఫర్ నడుస్తున్నప్పుడు నేనైతే వీటిని తీసుకున్నాను కాబట్టి నాకు తక్కువ కాస్ట్ పడింది. నాకు ఫ్రీ షిప్పింగ్ వచ్చింది అప్పుడు, అందుకని చెప్పి నాకు ఫ్రీ షిప్పింగ్ లేకుండా 960 అరౌండ్ ఎంతో పడిందనమాట. అండ్ ఎన్ని లైన్స్ తీసుకుంటున్నారు బ్యాంగిల్స్కి అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీడియోలో నేను తీసుకున్న బ్యాంగిల్ సైజ్కి నాకు ఎన్ని లైన్స్ పట్టావి అనేవి నేను మా వీడియోలో మీకు కంప్లీటెడ్గా అయితే చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండి. ఇదే సపోర్ట్ అండ్ లవ్ని నాకు అట్లానే కొనసాగించండి. నన్ను గ్రో అవ్వడానికి మీరు చేస్తున్న హెల్ప్ని బట్టి, మీ వ్యూస్ని బట్టి, మీ కామెంట్స్ని బట్టి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్గా మనము దీనికి క్లిప్ స్టోన్ అయితే పెట్టేసుకుందాము. అంతే, మనకి ఫైనల్ బ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ బ్యాండ్ ఎలా అనిపించిందండి? ఈ మేకింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది? నేను ఏమన్నా మిస్టేక్స్ చేశానేమో, ఆ మిస్టేక్స్ని మీరు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నన్ను రెక్టిఫై చేస్తారని కోరుకుంటున్నాను. చేసిన వాళ్ళు అని అంటే రబ్బర్ బ్యాండ్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఉంటే, వాళ్ళు ఎవరైనా నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే వాటిని మీరు రెక్టిఫై చేయాలని కోరుకుంటున్నానండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నా ఫోన్ నెంబర్ ప్లేస్ చేసే వరకు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఎందుకంటే నేను ఫోన్ నెంబర్ అనేది ఏది ప్లేస్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాను కాబట్టి. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.